వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈరోజు మనతో దేవి ఉపాసకులు జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈరోజు పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. సో ఈరోజు పంచాంగం ఎలా ఉంది మాకు వివరిస్తారా? ఈరోజు 17వ తేదీ ఆ పంచాంగ వివరాలవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సోమవారం అవటం వల్ల శివానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మొట్టమొదటిగా ఆ శివ ఆశీర్వచనంతో ప్రారంభం చేస్తున్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమేశ్వర అనుగ్రహంతో 17వ తేదీ ఈ యొక్క పంచాంగ వివరణలు చెప్పడం జరుగుతోంది. ఈరోజు సోమవారము, ఏకాదశి తిథి. చాలా విశేషమైన పర్వదినం ఏకాదశి. తిథులకి ప్రాముఖ్యతమైన తిథి ఏకాదశి తిథి, చాలా విశేషమైన తిథి. అటువంటి ఏకాదశి జ్యేష్ఠమాసంలో శుద్ధ ఏకాదశి తిథి. ఆ శుద్ధ ఏకాదశి తిథి తెల్లవారుజామున 4:29 వరకు ఉంది. ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి తిథి తెల్లవారుజాము 4:29 వరకు ఉంది. నక్షత్రము చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 12:35 వరకు ఉంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు ఉదయం 5:30 నుంచి 7:20 వరకు అమృత గడియలు ప్రారంభమవుతున్నవి. అలాగే వర్జ్యము రాత్రి 6:40 నుంచి 8:25 వరకు వర్జ్య సమయము, వదలదగ్గ సమయం. ఎందుకంటే వర్జము అంటే అది మంచి సమయం కాదు కాబట్టి వదిలేసే సమయము. ఆ సమయం ముందు ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు. అట్లాగే దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:26 నుంచి 1:19 వరకు, మరియు మధ్యాహ్నం 3:04 నుంచి 3:56 వరకు 2 దుర్ముహూర్తాలు. ప్రతి సోమవారము కూడా 2 దుర్ముహూర్తాలు వస్తూ ఉంటాయి మనకి. అందువల్ల ఈ సోమవారం ఈ సమయంలో వర్జ్య దుర్ముహూర్త సమయాల్లో ఎటువంటి పనులు కూడా చేయకూడదు. అందువల్ల ఇంకా విశేషంగా చెప్పాలనుకుంటే రాహుకాలం ఈ రోజున ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం అనేది వస్తుంది మనకి. యమగండ కాలము 10:30 నుంచి 12 గంటల వరకు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యమగండ కాలం అనేది ఉంది. గుళిక కాలము కూడా మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు గుళిక కాలం వర్తిస్తుంది. అయితే ఈరోజు విశేషం ఏమిటంటే స్మార్త ఏకాదశి. దీన్ని నిర్జల ఏకాదశి అన్నారు. జ్యేష్ఠమాసంలో వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి, చాలా విశేషమైన ఏకాదశి. ఎందువల్ల అంటే జ్యేష్ఠమాసం జ్యేష్ఠ నక్షత్రంలో ప్రారంభమవుతుంది. అందువల్ల జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమైన మాసం కాబట్టి జ్యేష్ఠమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఏకాదశి. అందువల్ల నిర్జల ఏకాదశి అవ్వడం వల్ల ఈ రోజున విష్ణు ఆరాధన చేయటం చాలా విశేషం. అట్లాగే నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అనేటువంటిది విష్ణుమూర్తి ధ్యాన శ్లోకం. చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకం చదవడం ద్వారా ఆ విష్ణు అనుగ్రహం అనేది పొందడం జరుగుతుంది. ఈ ఏకాదశి నాడు విశేషమైన పర్వదినం అవడం వల్ల ఈ యొక్క తిథి రోజున విష్ణు ఆరాధన, విష్ణు సూక్తం వినటము, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల ఆ విష్ణు భగవానుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే సోమవారము ఏకాదశి రావటం చాలా విశేషం. ఎందువల్ల అంటే శివకేశవులకి భేదం అనేదే లేదు. మనం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయం. శివుడికి విష్ణువుకి భేదం లేదు. శివుడు హృదయంలో విష్ణుమూర్తి ఉంటాడు, విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడు. అందువల్ల అటువంటి శివకేశవులు ఇద్దరి ఆరాధన చాలా విశేషమైనటువంటి రోజు. అట్లాగే సోమవారం అవటం వల్ల శివ ఆరాధన చాలా విశేషం. సోమవారం అవటం వల్ల సూర్యోదయ పూర్వం లేచి అభ్యంగన ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం, స్వామివారికి ఏకాదశ రుద్రం విశేషం కాబట్టి ఏకాదశి తిథి రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్న వారికి శివానుగ్రహం అనేది వస్తుంది. కనీసం ఒక్కసారైనా ఏకవార రుద్రం చేసినా సరే శివానుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల అటువంటి సోమవారం శివారాధన చాలా విశేషం. అలాగే సాయంత్ర సమయంలో ప్రదోషకాలం అనేది ఉంటుంది. సాయంత్రం 5:30 దాటిన తర్వాత సూర్యాస్తమయ గడియలు అయ్యే సమయంలో ప్రదోషకాలం అంటారు. ఆ సమయంలో శివ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా శివ దర్శనం చేసుకోవటం మాత్రం చేతనే శివ అనుగ్రహం కలుగుతుంది. ఎందువల్ల సోమవారం శివ దర్శనం చేసుకోవటం అని అంటే ప్రదోషకాలానికి ఎందుకు అంత గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారంటే ఆ ప్రదోషకాలంలో ఈశ్వరుడు శివతాండవం చేస్తూ ఉంటాడు ప్రతినిత్యము కూడా. ఆ శివతాండవం చేసేటప్పుడు ఆ కైలాస పర్వతంలో సకల దేవతలు కొలువై ఉంటారు. ఆ స్వామివారి ఆ ఒంటికి చితాభస్మం అది రాసుకుంటూ ఉంటారు. ఆ భస్మం అది ఈయన నృత్యం చేస్తుంటే రాలుతూ ఉంటుంది ఒంటి మించి. అలా రాలేటప్పుడు ఏమవుతుంది, ఆ భస్మం పట్టుకోవడం కోసం, ఎందుకంటే భస్మం ఐశ్వర్యం, విభూది ఐశ్వర్యం అన్నారు. అందువల్ల అటువంటి ఐశ్వర్యం కలగాలి అంటే శివ అనుగ్రహం కలగాలి. ఆ ఐశ్వర్యం కోసం విభూతి పట్టుకోవడం కోసం దేవతలందరూ కూడా అక్కడికి వస్తారట ప్రతినిత్యము కూడా. అందువల్ల ప్రదోషకాలం శివ దర్శనం చాలా విశేషం. ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన వెలిగించడం చాలా విశేషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సోమవారం నాడు శివాలయానికి ప్రదోషకాలంలో వెళ్ళి శివ దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని ఆ యొక్క శివ అనుగ్రహానికి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే విష్ణుమూర్తికి విశేషంగా ఏకాదశి తిథి ఇష్టమైన తిథి కాబట్టి ఆ రోజున విశేషంగా విష్ణుమూర్తికి విష్ణాలయానికి వెళ్ళి విష్ణు అర్చన, విష్ణు సహస్రనామం కానీ విష్ణు అష్టోత్తరంతో కానీ విశేషంగా అర్చన పూజ చేసుకోవడం వల్ల ఆ విష్ణు భగవానుడి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఏకాదశి తిథి నాడు విశేషంగా సత్యనారాయణ వ్రతాలు పూజలు చేసుకోవడానికి ప్రాముఖ్యత కలిగిన తిథి ఏకాదశి. ఎందువల్ల అంటే సత్యనారాయణ వ్రతంలో చెప్తారు, ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణమేపివా అని చెప్తారు. అంటే ఏకాదశే మొట్టమొదటిగా చెప్పింది సత్యనారాయణ వ్రతాలు కథలు చేసుకునేవారు. అందువల్ల అటువంటి ఏకాదశి తిథి ఆ పర్వదినం ఈ 17వ తారీఖు సోమవారం రావటం చాలా అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అర్చనా పూజ చేసుకోవటం ద్వారా ఖచ్చితంగా దైవ బలం కలిగి దైవానుగ్రహం వాళ్ళందరికీ కలుగుతుందన్నమాట. అట్లాగే చిత్తా నక్షత్రం అవటం వల్ల కన్యారాశి, తులారాశి చిత్తా నక్షత్రంలో ఉంటాయి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల దాకా ఉంది కాబట్టి తులారాశి వారికి ఎక్కువ అవకాశాలు బాగుంటాయి. అందువల్ల అంటే తులా జన్మస్థానంలో ఈ చిత్తా నక్షత్రం అనేది ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి విశేషమైన యోగాలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి గురువుగారు ఈరోజు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది మాకు కొంచెం వివరంగా చెప్తారా? సో మొట్టమొదటిగా మేషరాశి గురించి చెప్పండి గురువుగారు. మేషరాశ్యాధిపతి కుజుడు ఈ లగ్నంలో ఉండటం వల్ల మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రాలు 3 ఉంటాయి. అందువల్ల ఈ మేషరాశిలో కుజుడు లగ్న కుజుడు ఉండడం వల్ల కొంచెం కుజుడులో వ్యాపారం చేసుకునే వారికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే భాగ్యంలో గురుడు ఉన్నాడు ద్వితీయ స్థానంలో. ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం వల్ల అనుకూలతలు, చదువు ఉద్యోగపరంగా అనుకూలతలు వస్తాయి. అట్లాగే మిథున రాశిలో బుధ, శుక్ర, రవి సంచారం జరుగుతుంది. ఆ 3 గ్రహాల సంచారం వల్ల తృతీయ స్థానంలో ఉండడం వల్ల మేషరాశికి అనుకూలతలు. ఎందుకంటే 3వ స్థానం కూడా విశేష స్థానం, ఆ స్థానం కూడా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే కన్యారాశి, ఆ కన్యారాశిలో కేతు సంచారం అంటే 6వ స్థానంలో. ఆ కన్యారాశిలోనే చంద్ర స్థానం ఆ రోజున
చంద్రుడు కూడా అందులోనే సంచారం చేస్తున్నాడు. వల్ల కేతు చంద్రుడు వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. అట్లాగే సింహరాశి వారికి ఇంకా చెప్పాలంటే కుంభరాశిలో శని సంచారం, అట్లాగే మీనరాశిలో రాహు సంచారం, ఇట్లా ఈ నవగ్రహాలన్నీ సంచారం చేస్తున్నాయి. అందువల్ల మేషరాశి వారికి కొన్ని యోగాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈ రోజున మేషరాశి వారు విశేషముగా ఈ యొక్క మంగళవారం సోమవారం అవటం వల్ల శివారాధన చేయటము, అట్లాగే ఈ కుజుడు అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి అవటం వల్ల ఆ యొక్క హనుమతు ఆరాధన చేయటము, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి చక్కగా విశేషంగా అర్చన పూజ, సింధూరార్చన, అట్లాగే 21 వడమాల సమర్పించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క మేషరాశికి అనుకూలతలు అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశిలో లగ్నంలో గురు సంచారం విశేష యోగదాయకం. ఎందువల్ల అంటే లగ్న గురుడు అనుకూలతలు ఇస్తాడు. లగ్నంలో చదువుకునే వారికి, విద్యలు ఉద్యోగస్తులకి అందరూ కూడా గురుడు బలంగా ఉంటారు. లగ్న గురుడు కొన్ని విషయాలకి లగ్న గురుడు ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే భాగ్యస్థానంలో బుధ శుక్ర రవి సంచారం విశేషదాయకం వీళ్ళకి. అట్లాగే పంచమ స్థానంలో కేతు సంచారం, అంటే సంతాన స్థానంలో కేతువు చంద్రుడు ఉన్నారు. అందువల్ల సంతాన స్థానంలో కేతువు జ్ఞానకారకుడు, మళ్ళీ చంద్రుడు మనఃకారకుడు. ఈ కేతువుతో ఈ యొక్క చంద్రుడు కలవడం వల్ల కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి. మనశ్శాంతి ప్రశాంతంగా ఉండాలి, చంద్రబలం కావాలి. ఈ చంద్రుడు కేతువుతో కలవడం వల్ల ఏమిటంటే గ్రహణ కాలం అంటారు. చంద్రకేతువులు కలయిక గ్రహణం లాంటిది. అలాగే రాహు చంద్రుడు కానీ, అలాగే కేతు చంద్రుడు కానీ, రాహు రవి కానీ, కేతు రవి కానీ కలిస్తే గ్రహణ సమయం అంటారు. అటువంటి ఈ రాశికి ఆ యొక్క గ్రహణ కాలం అంటారు, ఆ సమయం. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళు మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అట్లాగే వృషభ రాశి వారికి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. కేతువుకి గణపతి అధిష్టాన దేవత కాబట్టి ఆ యొక్క గణపతి విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణస్పతే అనేటువంటి శ్లోకాన్ని చక్కగా విశేషంగా 11 సార్లు పారాయణ చేసి ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఆ గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి నమస్కారం చేసుకుని గరికెతో పూజ చేయించినట్లయితే ఈ రాశికి అనుకూలతలు వస్తాయి, మనశ్శాంతి అది కలుగుతుంది. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఈరోజు? ఈ రోజున మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే మిథున రాశి అధిపతి బుధుడు. ఆ బుధుడు లగ్నంలో ఉన్నాడు. అలాగే ఆ లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు. శుక్ర బుధులు మిత్రులు. రవి కూడా కలిశాడు. రవి కూడా మిత్రుడే. అందువల్ల ఈ యొక్క శుక్ర బుధ రవిలు స్వక్షేత్రంలో ఒక మిథున రాశిలో ఉండడం ఒక విశేషమైన యోగం. అట్లాగే ఈ మిథున రాశికి అర్ధాష్టమ చంద్రుడు, అర్ధాష్టమ కేతువు ఆ రోజున. అందువల్ల కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయన్నమాట. అట్లాగే మిథున రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. శని అట్లాగే రాహు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఏకాదశంలో కుజుడు ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగాలు వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు సంతానకారకుడు కాబట్టి సంతానం గురించి ఏమైనా మంచి వార్తలు వినే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. కొంచెం ఈ రోజున విశేషంగా వ్యయంలో గురు సంచారం వల్ల ఉద్యోగస్తులు, చదువుకునే పిల్లలు కొంచెం డబ్బు ఖర్చు పెడితే కానీ పనులు పూర్తి కావు. వల్ల వ్యయ సమస్యలు, వ్యయంతోనే ధనం. ఆ వ్యయం అంటే ధనం కాబట్టి ధనస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వృషభంలో మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం ధనంగా వెచ్చించవలసి వస్తుంది. అట్లాగే చదువుకునే పిల్లలు సీట్లు ధనంతో రోజులో తెలియదే ఉంది, అంత డొనేషన్సే కాబట్టి ఆ యొక్క సీట్ కావాలనుకుంటే చదువు గురించి ఖచ్చితంగా ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఈ మిథున రాశిలో ఉండేవారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అర్ధాష్టమ కేతువు చంద్రుడు వల్ల, చంద్రుడు మనఃకారకుడు వల్ల ఈ కేతు చంద్ర సంచారం ఒకటి ఇబ్బందిగా ఉంది. మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు మిగతా గ్రహాలు అనుకూలతగా ఉన్నాయి కాబట్టి వీరు కూడా చక్కగా విశేషంగా ఈ యొక్క బుధవారం అవటం వల్ల కేతువుకి అధిష్టాన దేవత బుధుడు బుద్ధికారకుడు. బుధుడికి బుధారిష్టేతు సంప్రాప్తే
బుధ పూజాంచ కారయేతు, బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడోపశాంతయ అనేటువంటి నామాన్ని చక్కగా ఆ శ్లోకాన్ని చక్కగా చదివి 11 సార్లు పారాయణ చేసినట్లయితే ఆ యొక్క బుధగ్రహ అనుగ్రహం ఈ రాశి వారందరికీ ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. సద్బుద్ధికారకుడు కాబట్టి బుద్ధి జ్ఞానకారకుడు, ఆ జ్ఞానాన్ని కలగజేసేవాడు కేతువు. అట్లాగే ఆ కేతువుకు అధిష్టాన దేవత వినాయకుడు. వినాయకుడికి బుధవారం ఇష్టం కాబట్టి ఆ సోమ బుధ వారాలు చాలా విశేషం అన్నమాట వినాయకుడికి. ఆ చంద్ర కలయిక, కేతు చంద్ర కలయిక వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈ యొక్క నియమం పాటించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురువుగారు? కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎందుకంటే చిత్తా నక్షత్రంలో అంటే తులలో ఉంటున్నాడు స్వామివారు. అందువల్ల ఆ తులా సంచారం వల్ల మనఃకారకుడైన కర్కాటక రాశ్యాధిపతి తృతీయ స్థానంలో సంచారం చేయడం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే కన్యాతుల రెండింటిలో సంచారం చేస్తూ ఉంటాడు చంద్రుడు చిత్తా నక్షత్రము అంటే. అది కాకుండా తృతీయ స్థానంలో కేతు సంచారం, వ్యయస్థానంలో వచ్చి బుధ శుక్ర రవి సంచారం వల్ల బుధ అనుగ్రహం వ్యాపారకారకుడు బుధుడు, అలాగే శుక్రుడు ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. శుక్రుడు డబ్బులు అవన్నీ కూడా బాగుండాలంటే శుక్రబలం కావాలి కాబట్టి వ్యయంలో పడ్డాడు కాబట్టి ధనం అనేది ఎక్కువ ఖర్చు అవ్వడము, చేతిలో మంచిన ప్రాయం ఖర్చు అవ్వడం అట్లాంటివి ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యకారకుడు రవి, గ్రహాలకు అధిపతి, విద్యలకు అధిపతి రవి కాబట్టి అటువంటి ఆయన కూడా వ్యయంలో పడ్డాడు కాబట్టి విద్య కూడా ధనంతో వెచ్చించవలసి కొనుక్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. చదువుకునేవారు సీట్లు అవన్నీ పెట్టడం, ఈ నిట్టు ఇట్లాంటి వాటిలో కొంచెం ఈ రోజుల్లో తెలియదే ఉంది. అంత డొనేషన్స్ పెడితే కానీ ఎవరికి సీట్ రావట్లేదు. చదువు మనకి ఈరోజు చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. అందువల్ల ఈ రాశి వారికి ఖచ్చితంగా ధనంతోనే చదువు వెచ్చించవలసి వస్తుంది. వ్యయ స్థానంలో రవి ఉండటం వల్ల. ఏకాదశంలో గురుడు ఉన్నాడు. ఏకాదశం గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం చేకూరుతుంది. గురుబలం చేకూరడం వల్ల కొన్ని అనుకూలతలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అన్నమాట. గురుడు ఎప్పుడైతే బలంగా ఉన్నాడో, గురువు అనుకూలత ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అన్నీ మనకు అనుకూలతలు వస్తాయి. చదువు పరంగా, ఉద్యోగపరంగా అనుకూలతలు వస్తూ ఉంటాయి, గురుడు బలంగా ఉంటాయి. అట్లాగే దశమ కేంద్రంలో కుజ సంచారం అంటే భాగ్యంలో కుజుడు ఉన్నాడు. భాగ్యంలో కుజుడు ఉంటే వ్యాపారం బాగుంటుంది. అందువల్ల ఈ కర్కాటక రాశికి అష్టమంలో శని సంచారం ఇబ్బందిగా ఉన్నాడు. అష్టమ శని వల్ల ఏమిటి, ఆయుక్కారకుడు శని అష్టమంలో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఆ రోజున అనారోగ్యం అది వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించి ఆ అనారోగ్యం రాకుండా కాపాడుకుంటారు. ఈ యొక్క అనారోగ్యం రాకుండా కాపాడుకోవాలంటే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శనికి ముఖ్యంగా విశేషంగా ఆ రోజున శనీశ్వర ఆలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క శనీశ్వరుడికి నువ్వులు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినట్లయితే శని భగవానుడి అనుగ్రహం కలిగి ఈ రాశి వారు కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురుగారు? సింహరాశ్యాధిపతి రవి ఏకాదశంలో సంచారం, ఆ రోజున మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏకాదశ సంచారం వల్ల ఈ రాశి వారికి కూడా అనుకూలతలు అనేవి వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఏకాదశంలో బుధ శుక్ర సంచారం అనుకూలత. అట్లాగే దశమ కేంద్రంలో గురు సంచారం, ఆ కేంద్రంలో గురు సంచారం కూడా విశేషమైన యోగదాయకం. నవమ భాగ్యంలో కుజ సంచారం కూడా విశేషం. అయితే అష్టమ రాహు వల్ల ఈ రాశి వారు ఇబ్బందులు పడతారు. రాహు వల్ల ఏమిటి, చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లాగే సప్తమంలో శని సంచారం, సప్తమం స్వక్షేత్రం అంటే 7వ స్థానం స్వక్షేత్రంలో, ఆ కుంభరాశి స్వక్షేత్రమే కాబట్టి ఆ శని వల్ల ఇబ్బందులు ఏముండవు. కానీ రాహు వల్ల మాత్రం చికాకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే భాగ్యస్థానంలో కేతు సంచారం విశేష యోగదాయకం. కేతు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క రాహు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తు అనేటువంటి ధ్యాన శ్లోకాన్ని 18 సార్లు పారాయణ చేసినట్లయితే రాహు భగవాన్ అనుగ్రహం కలిగి ఈ రోజున విశేషమైన వార్తలు అనేవి వినడం జరుగుతుంది. ఈ చికాకులు సమస్యలు రాకుండా
బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురుగారు? కన్యా రాశి అధిపతి బుధుడు. బుధుడు దశమ స్థాన సంచారం వల్ల కొన్ని యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్యా రాశిలో చిత్తా నక్షత్రం కన్యా రాశి ఈరోజు చిత్తా అవ్వడం వల్ల ఈ కన్యా రాశి కొన్ని యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కన్యా తుల రాశులు రెండింటిలోనూ చిత్తా నక్షత్రం, ఎందుకంటే 2 పాదాలు కన్యలోనూ 2 పాదాలు తులలో ఉంటాయి. అందువల్ల కన్యా రాశి వారికి కొంచెం విశేష యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అట్లాగే కన్యా రాశిలోనే కేతు సంచారం, అంటే జన్మ కేతు వల్ల ఇబ్బందులు వస్తాయి. అంటే జన్మలో కేతు ఉంటే సర్పదోషకారకుడు కాబట్టి కొంచెం పనుల ఆటంకాలు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే 6వ స్థానంలో శని సంచారం, 7వ స్థానంలో రాహు సంచారం, అష్టమంలో కుజ సంచారం, అంటే అష్టమ కుజుడు. అష్టమ కుజుడు వల్ల కుజదోషకారకుడు కాబట్టి వ్యాపారము ఇబ్బందిగా ఉంటుంది, రుణ బాధలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. అట్లాగే వివాహకారకుడు సంతానకారకుడు అవడం వల్ల కొంచెం వివాహం విషయంలో కానీ సంతాన విషయంలో కానీ కొంచెం చికాకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల. భాగ్యంలో గురుడు ఉన్నాడు, దశమ కేంద్రంలో బుధ శుక్ర రవి ఈ 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం విశేషమైన వార్తలు వినే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంటుంది. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అష్టమ కుజుడు వల్ల కుజుడు మంగళవారానికి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అది పారాయణ చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి విశేషమైన యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటాయన్నమాట. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈరోజు? తులారాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల 5వ స్థానంలో శని సంచారము, 6వ స్థానంలో రాహు సంచారము, అలాగే 7వ స్థానంలో కుజ సంచారము, అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే గురుడు అష్టమ స్థానం అవటం వల్ల అష్టమం గురువు బలం తక్కువ ఉంటుంది అన్నమాట. గురు బలం తగ్గడం వల్ల కొంచెం సమస్యలు అంటే లేటుగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏ పని కూడా కొంచెం స్పీడ్గా వెళ్ళవు, స్లోగా నత్తనడక నడుస్తూ ఉంటాయి గురుబలం తక్కువగా ఉండటం. చదువుకునే పిల్లలకు కూడా కొంచెం విద్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కొంచెం ఆలస్యంగా అవుతుంటాయి. ఆ రోజున అనుకున్న పనులు జరగకపోవటము, సీటుకి వెళ్తే సీటు రాకపోవటము, లేదంటే సీటుకి డబ్బులు పెట్టవలసి రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఉద్యోగంలో ఇంటర్వ్యూస్కి వెళ్తే ఆ రోజున ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం లేదా పెండింగ్లో పట్టడం ఇట్లాంటి అవకాశాలు ఉండే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయన్నమాట. అట్లాగే 9వ స్థానంలో భాగ్యస్థానంలో బుధ శుక్ర రవి సంచారం విశేష యోగదాయకంగా ఉంది రాశి వారికి. అట్లాగే ఈ యొక్క కేతు సంచారం వల్ల ఈ రాశి కొన్ని యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ జన్మస్థానం కాబట్టి జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని యోగాలు కూడా వచ్చే అవకాశాలు. ఎందుకంటే కేతు జ్ఞానకారకుడు వల్ల కొన్ని ఆలోచన శక్తి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశికి ఈ జన్మకేతువు ఇబ్బందిగా ఉన్నారు. తులారాశికి మొత్తం మీద వ్యయ స్థానంలో కేతువు, ఆ వ్యయ స్థానంలో కేతువు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈ యొక్క అష్టమంలో గురుకేతువులకి కొంచెం మేము గురువారం గురుడు సంబంధించిన ఆలయాలు అంటే దత్తాత్రేయ ఆలయం కానీ సాయిబాబా ఆలయం కానీ ఇట్లాంటి ఆలయ దర్శనం చేసుకోవటం. అలాగే జ్ఞానకారకుడు కేతువు బుధుడు అవటం వల్ల విఘ్నేశ్వర ఆలయం అట్లాంటి విష్ణు ఆలయం ఇట్లాంటివి దర్శనం, బుధవారానికి విష్ణుమూర్తి రామాలయం అలాంటి ఇష్టమైన వారం బుధవారం కాబట్టి ఇటువంటి ఆలయ దర్శనం చేసుకోవటము, ఆలయంలో విశేష పూజలు చేసుకోవడం ద్వారా, అట్లాగే ప్రత్యేకంగా దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని 16 సార్లు పారాయణ చేసినట్లయితే తులారాశి కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు. సో వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది గురువుగారు? వృశ్చిక రాశి అధిపతి కుజుడు, అర్ధాష్టమ శని ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమంలో శని ఉండటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనం బాగా ఖర్చు అవ్వటము, చేతిలోకి మంచినీరు ప్రాయంగా వెళ్ళిపోవటము, అట్లాగే కొంచెం వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు అట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. పంచమంలో రాహు వల్ల అనుకూలతలు ఉంటాయి. ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు కన్యలో. అట్లాగే ఈ యొక్క రాశికి విశేషంగా 6వ స్థానంలో కుజ సంచారం, 7వ గురుడు, అష్టమంలో
బుధ శుక్ర రవి సంచారం ఇబ్బందిగా ఉన్నాయి, అష్టమ స్థానం. అందువల్ల ఈ బుధ శుక్ర రవి ఈ మూడు కూడా అష్టమంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల వ్యాపార కారకుడు ఇబ్బందిగా ఉంటాడు బుధుడు. శుక్రుడు ఫైనాన్స్ కారకుడు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాగే రవి ఆరోగ్యకారకుడు, విద్యాకారకుడు రవి. కాబట్టి ఈ అష్టమంలో ఈ మూడు గ్రహాలు ఉండటం వల్ల ఈ రాశి వారు కూడా కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. అట్లాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశేషంగా ఈ యొక్క కేతు ఏకాదశంలో ఉన్నాడు. కేతు జ్ఞానకారకుడు కాబట్టి ఆలోచించిన నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క ఇబ్బంది మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శనీశ్వర ఆలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేసి శని భగవాడికి విశేషంగా తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతోటి విశేషంగా అభిషేకం చేసి నల్ల వస్త్రాన్ని వేసి నువ్వులతోటి శనీశ్వరుడికి అష్టోత్తర పూజ చేసుకున్నట్లయితే యొక్క శని భగవాన్ అనుగ్రహం కలిగి ఈ రోజున అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? ధను రాశ్యాధిపతి గురుడు, అర్ధాష్టమంలో రాహు సంచారము, తృతీయంలో శని సంచారము, పంచమంలో కుజ సంచారము, షష్టమంలో గురు సంచారము, సప్తమంలో బుధ శుక్ర రవి సంచారము, దశమంలో కేతు సంచారం. ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రాశి వారికి. అందువల్ల కొన్ని అనుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మొత్తం మీద అర్ధాష్టమ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి. తృతీయంలో శని యోగకారకుడు కాబట్టి శని భగవానుడు అనుకూలంగానే ఉన్నాడు. పంచమంలో కుజుడు అనుకూలంగానే ఉంటాడు. ఎందుకంటే పంచమ స్థానం కూడా విశేష స్థానం, సంతాన స్థానం, అది కూడా విశేషంగా ఉంది కాబట్టి కుజ అనుకూలత ఉంది. గురుడు షష్టంలో ఉండడం కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు. షష్ఠ స్థానం కాబట్టి గురుడు అనుకూలంగానే ఉంటాడు కొన్ని విషయాల్లో ప్రతికూలత కూడా వినాల్సి వస్తుంది. అట్లాగే మిగతా గ్రహాలని చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అమ్మవారిది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి శ్లోకాన్ని పారాయణ చేసినట్లయితే ఈ యొక్క రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? మకర రాశి అధిపతి శని. ఈ రాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని జరుగుతోంది. అట్లాగే ఈ రాశి ద్వితీయ స్థానంలో శని సంచారం అంటే భాగ్యంలో శని సంచారము, తృతీయంలో రాహు సంచారం. తృతీయ స్థానం పాపగ్రహాలకి అనుకూల స్థానం కాబట్టి రాహు మంచిగానే ఉన్నాడు. అర్ధాష్టమ కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొంచెం వ్యాపారంలో ఇబ్బందులు, అలాగే ధనపరంగా ఇబ్బందులు, రుణ బాధలు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. పంచమ స్థానంలో గురుడు బలంగా ఉన్నాడు. గురు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. అట్లాగే షష్ఠ స్థానం 6వ స్థానంలో బుధ శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంది. కేతు కూడా 9వ స్థానంలో ఉన్నాడు. ఈ రాశికి అనుకూలంగానే ఉన్నాడు. కేతు కూడా భాగ్యస్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. ఇట్లా మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంచెం ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమంలో మాత్రం కుజుడు ఉన్నాడు. అందువల్ల కుజుడికి ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గరికి ఆ రోజు వెళ్ళి ఆంజనేయ స్వామి 21 ప్రదక్షిణాలు చేయాలి గుళ్ళో. చేసి అక్కడ విశేషంగా సింధూరార్చన, తమలపాకు పూజ చేసినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ రాశి వారు మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? కుంభరాశి వారికి లగ్నంలో శని కాబట్టి శని భగవానుడు అనుగ్రహం వారికి ఎక్కువగా ఉండదు. ఎందుకంటే లగ్న శని దోషకారకుడు. అట్లాగే భాగ్యంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహు ఉన్నప్పటికీ చికాకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తృతీయంలో కుజుడు, అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉంటాయి ఈ రాశికి. పంచమంలో బుధ శుక్ర రవి సంచారం యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి. అష్టమ కేతు ఇబ్బంది, అష్టమంలో కేతు ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఈ 3 గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి ఈ రాశి వారికి. శని భగవానుడు, గురుడు, కేతు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అనేటువంటి ధ్యాన శ్లోకాన్ని చెప్తూ 9 ప్రదక్షిణాలు చేసి బుధుడి దగ్గర ఆ యొక్క గురుడి దగ్గర శనగలు, అట్లాగే శని భగవాన్ దగ్గర నువ్వులు, కేతు దగ్గర ఉలవలు
నైవేద్యంగా కొద్దిగా నైవేద్యంగా పెట్టి ఆ స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే ఈ 3 గ్రహాల అనుకూలతో మంచి వర్తమైన యోగాలు ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు. ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మీనరాశి అధిపతి గురుడు తృతీయ స్థానంలో సంచారం విశేష యోగదాయకం. ద్వితీయంలో భాగ్యంలో కుజుడు ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది, రుణ బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ సంతాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ రాశి వారికి. అట్లాగే ఈ యొక్క మీనరాశికి లగ్న రాహు వల్ల ఇబ్బందులు అనేవి కొంచెం వస్తాయి. లగ్నంలో రాహు ఉండటం వల్ల, వ్యయంలో శని 12వ స్థానంలో శని సంచారం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే సప్తమంలో కేతు సంచారం కొన్ని పర్వాలేదు, ఇబ్బంది లేకుండా ఉంటాయి. అయినప్పటికీ కూడా మేము ముఖ్యంగా చెప్పాలనుకుంటే మనకి ఈ రాహువు శని ఇబ్బందిగా ఉన్నారు. ఏలినాడు శని ప్రభావం ఉండడం వల్ల శని రాహువులకి వీళ్ళు విశేషంగా పూజ చేసుకోవడం. రాహుకి అమ్మవారి అధిష్టాన దేవత కాబట్టి జన్మ రాహు దోష పరిహారార్థం సంకల్పం చేసుకుని అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వీళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో విశేష యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళు విశేషంగా అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి యొక్క ధ్యాన శ్లోకాన్ని 18 సార్లు పారాయణ చేసినట్లయితే రాహు భగవాను అనుగ్రహం వీళ్ళకి కలిగి అనుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు ఉంటాయన్నమాట. చూశారు కదా ఈరోజు పంచాంగం రాశిఫలాలు. గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి.